టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కన్నప్ప. ఇప్పటికే ఈ మూవీని తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్పుకున్న విష్ణు అందుకు తగ్గట్టుగానే భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా కన్నప్ప సినిమాను రూపొందిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాపై హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు ఈ మూవీకి సంబంధించి వరుసగా అప్డేట్స్ వస్తున్నాయి. మంచు విష్ణు మోహన్ బాబుతో పాటు మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ బాబు, శరత్ కుమార్, మధుబాల, ముఖేష్ రిషి, కరుణాస్, యోగి బాబు, బ్రహ్మానందం, సప్తగిరి, రఘుబాబు, ఐశ్వర్య రాజేష్, దేవరాజ్, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా, విష్ణు కూతుళ్ళు ఇలా భారీ తారాగణంతో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇప్పటికే వీరికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లతో పాటు పాత్రల పేర్లను రివీల్ చేశారు మేకర్స్. వీటికి అభిమానుల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి పార్వతీదేవిగా కాజల్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ముల్లోకాలు ఏలే తల్లి, భక్తుల్ని ఆదుకునే త్రిశక్తి, శ్రీకాళహస్తిలో వెలిసిన శ్రీ జ్ఞాన ప్రసుమాంబిక అంటూ కాజల్ పాత్రను రివీల్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో తెల్లటి చీరలో హిమాలయ పర్వతాల అడుగున ఒక బండరాయి మీద కాజల్ అగర్వాల్ కూర్చున్నట్లు కనిపిస్తోంది. ఆమె వెనుక మహాకాళి అవతారం పొగమంచుతో డిజైన్ చేశారు. ఈ పోస్టర్ బాగానే ఉన్నప్పటికీ హిందూ ధర్మాలను తప్పుగా చూపిస్తున్నారని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఈ పోస్టర్లో కాజల్ మోడర్న్ లుక్ లో కనిపించడమే. కన్నప్ప సినిమా పోస్టర్లో కాజల్ అసలు దేవతామూర్తిగానే లేదంటూ కొందరు విమర్శిస్తున్నారు. నుదుటిన బొట్టు, చేతికి పారాని ఎక్కడంటూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. ఈ పోస్టర్లో కాజల్ పార్వతీదేవిలా లేదని ఏదో జ్యువెలరీ యాడ్ లాగా అనిపించిందంటున్నారు. మరికొందరు ఇది ఏఐ జనరేటర్ పోస్టర్ లా ఉందని, హిందూ ధర్మాన్ని తప్పుగా చూపిస్తున్నారని సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. ఆ పోస్టర్ ని వెంటనే డిలీట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విమర్శలపై కన్నప్ప టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.